మార్చి 28, 2025 శుక్రవారం. ఈరోజు మనం మదనపల్లి మార్కెట్ సంబంధించి స్టాక్ అనేది ఏ విధంగా వచ్చింది, ఎలా అనేది ఈ వీడియోలో మాట్లాడుకుందామండి. సో నేటితో పోల్చుకుంటే దిగుమతి తగ్గిందా లేదా పెరిగిందా వెయిట్ అనే వాళ్ళు తెలుసుకుందామండి. ఎందుకంటే నిన్న మదనపల్లి మార్కెట్ కొంచెం మార్కెట్ రైజ్ అయింది కదా. సో ఈరోజు ఏమైనా దిగుమతి పెరిగిందా లేదా తగ్గిందా ఎలా అనేది ఈ వీడియోలో మాట్లాడుకుందామండి. లేట్ చేయకుండా వీడియో అనేది స్టార్ట్ చేసేద్దాం. మనం ముందుగా జీపే అలాగే పీవీఎస్ మండి లైన్లో మాట్లాడుకుంటే ఈ లైన్లో పెద్దగా మార్పు అయితే లేదు. నిన్నట్లాగే దిగుమతులు అయితే వచ్చాయి. ఓవరాల్గా లైన్ మొత్తం మాట్లాడుకుంటే లైన్లో పెద్దగా మార్పు అయితే లేదు. నేను ఏ విధంగా దిగుమతులు అయితే వచ్చాయి అదే విధంగా దిగుమతులు అయితే వచ్చాయి. అలాగే టీవీఎస్ మండి లైన్ మాట్లాడుకున్నా కూడా నిన్నట్లాగే దిగుమతులు అయితే వచ్చాయి. సో 1-2 మండీలు కొంచెం ఇటుగా వచ్చిన ఓవరాల్గా మార్కెట్ మొత్తం తీసుకుంటే నిన్నట్లాగే దిగుమతులు అయితే వచ్చాయి. మరి ఈ తర్వాత ఏమన్నా 6:18 అయితే ప్రజెంట్ అయితే అంటే టైం అయితే అవుతుంది. ఈ తర్వాత ఏమన్నా స్టాక్ వస్తే చెప్పలేము. ప్రస్తుతానికైతే దిగుమతి నిన్నట్లాగే తక్కువగానే వచ్చినాయి. ఇంక తర్వాత ఏమన్నా వస్తుందేమో చూడాలి. సో ప్రస్తుతానికి మన మదనపల్లి మార్కెట్ సంబంధించి స్టాక్ అయితే ఇదే. లెట్స్ వెయిట్ అండ్ సీ ఏం జరుగుతుంటే ఏమట్లా చూడాలి. నేను సూపర్ టాప్ 210 రూపాయలు మన మదనపల్లి మార్కెట్. ములకల్చీరు మార్కెట్ ఫస్ట్ యాక్షన్ వరకు ఒక విధంగా వెళ్ళింది. మళ్ళీ ఫస్ట్ యాక్షన్ మిడిల్కి వచ్చి ఉంటుంది. మధ్యలోకి వచ్చేసరికి 180 రూపాయల వరకు మార్కెట్ అది జరిగింది. మళ్ళీ స్పీడ్గా జరిగింది మార్కెట్ వచ్చేసి. సో నిన్న దోరకాయలు కొంచెం మంచి రేట్లో వెళ్ళాయని చెప్పొచ్చు ములకల్చీరు మార్కెట్ సంబంధించి. మరి ఈరోజు మన మదనపల్లి మార్కెట్లో ఏ విధంగా ప్రైస్ ఉంటాయి ఎలా అనేది చూడాలి. ఓవరాల్గా దిగుమతులు చూసుకున్నట్లయితే నేనతో పోల్చుకుంటే పెద్దగా మార్పు అయితే లేదు. నేనట్లాగే దిగుమతులు అయితే వచ్చాయి. లెట్స్ వెయిట్ అండ్ సీ ఏం జరుగుతుందో చూడాలి. మీకు తక్షణ అందుక భూవరం కావాల్సింటే కింద నెంబర్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. మీరైతే కాంటాక్ట్ అవ్వచ్చు. సో కావాల్సిన వాళ్ళు మాత్రం ఫోన్ చేయండి. ఎస్పెషల్లీ మన సబ్స్క్రైబర్స్ కానీ అలాగే కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్న వాళ్ళు కానీ మీకు కావాలనుకుంటే కింద నెంబర్స్ కాల్ చేసి మీరైతే బుక్ చేసుకోవచ్చు. సో బుకింగ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ముళ్ళబాగిలు కానివ్వండి, అలాగే చింతామణి, కర్ణాటక సైడ్, అలాగే మన ఆంధ్ర ఎక్కడికైనా బుకింగ్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి.